शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ विद्यया तपसा चैव हुतात्मा यतिपुङ्गवः स्वामी विद्याप्रकाशाख्यो गुरुर्विजयतेतरा। ॐ विकिरन्तं सदा गीतामकरन्दं महीतले यतिश्रेष्ठं भजे श्रीविद्याप्रकाशानन्द सद्गुरुं श्रीविद्याप्रकाशानन्द सद्गुरुं। జగన్నాటక సూత్రధారియగు కృష్ణ పరమాత్మకు ప్రణామమిల్లి గురుదేవులకు నమస్కరిస్తూ కథాంజలి అనే కార్యక్రమంలో మనము పాల్గొంటూ కథాంజలి అనగా కథల ద్వారా జటిలమైన విషయాన్ని చక్కగా అర్థం చేసుకుంటూ ప్రయత్నిస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుత కథాంశము భక్తి లేని భజన. ఏమి లేని భజన? భక్తి లేని భజన. మళ్ళీ భజన చేస్తుంటారు, భక్తిని జోడించుట కొంతమందికే అది సాధ్యమవుతున్నది. భక్తిని జోడించాలి. అలా కాకుండా రొటీన్గా ఏదో ఒక మిషన్ మాదిరి పనిచేస్తూ పోతే దానిలో ఉన్నటువంటి సారాంశము తక్కువే. ఎందుకంటే భక్తిని జోడించాలి. భక్తి కలిగిన కూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. కాబట్టి భక్తిని జోడించుటలేదు చాలామంది. దీని గురించి ఒక చక్కని కథ ఉంది, ఆ కథను వివరించుకుందాం. తుకారాం అందరికీ తెలిసినటువంటి భక్తాగ్రగణ్యుడు. ఎవరు? తుకారాం. ఆ తుకారాం ఒకసారి పర్యటనకు వెళుతుంటే ఒక ఊరిలో భక్తులంతా కలిసి, ఓ తుకారాం మహాత్మా, మా ఊరిలో రేపు భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాము, మీరు దయచేసి అక్కడికి వేంచేసి మమ్మల్ని తరింపజేయాలి, ఉద్ధరింపజేయాలి అని చెప్పి వాళ్ళ భక్తులంతా కలిసి ప్రార్థిస్తే తుకారాం అలాగే నాయన మీ ఊరికి వస్తానన్నారు. సరే, బ్రహ్మాండమైన వేదిక ఏర్పాటు చేశారు. సభలో చక్కగా భజన. ఇక ఈ తుకారాము రాత్రి 8 గంటలకు చక్కగా భజన కూర్చుని భజనలో జై శ్రీరామ్, జై రామ్, జై రామ్, జై రామ్, రామ్ రామ్ అని చెప్పి ఆ తుకారాం ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు. ఆ రామచంద్రమూర్తిని భజన చేస్తున్నాడు. రాత్రి 10 అయింది, 11 అయింది, ఈయన భజన వదలలే, భజన చేస్తూ ఉన్నారు. ఈయన కళ్ళు తెరవకుండా భజన చేస్తున్నాడు. రాత్రి కొంతమంది ఆ చివరి వాళ్ళు లేచిపోయారు.
ఇంకా చివరి వాళ్ళు లేచిపోయారు. ఒక్కొక్కరు లేచిపోయి ఆఖరికి తెల్లవారే వరకు ఆయన కళ్ళు తెరలే. విఠల 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 పాండురంగ విఠల విఠల అని చెప్పి ఆ పాండురంగ యొక్క భజనలో మునిగిపోయాడు. ఎవరు? తుకారాం గారు. తెల్లవారి కళ్ళు తెరిచాడు. ఏం జరిగింది తెలుసునా? ఒక్కరు లేరు అక్కడ, కానీ ఒక్కడు మాత్రం ఉన్నాడు. అందరూ ఖాళీ చేశారు, అందరు వెళ్ళిపోయినారు. ఈయన భక్తిలో మునిగిపోయి ఈయన చేస్తుంటే ఎవరు ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఎంతసేపు ఉంటారు? సరే తెల్లవారు చూస్తే ఒక్కడు మాత్రమే మిగిలి ఉన్నాడు. అప్పుడు తుకారం సంతోషపడి, నాయనా మీ ఊరి పేరు నిలబెట్టావయ్యా, నీవు ఒక్కడివైనా తెల్లవార్దులు ఆ తుకారాం విఠల్ విఠల్ ఆ భక్తుని యొక్క మనం భక్తితో ప్రార్థన చేస్తుంటే ఆ విఠలనాథుడు మన దగ్గరకు వచ్చి నాట్యం చేశాడయ్యా ఇక్కడ, నువ్వు చూడలేదా అన్నాడు. ఎవరిని? ఆ ఒక్కడుగా కూర్చున్నాడే వాని. నేను చూడలేదయ్యా అన్నాడు. మరి ఏమిటంటే మీ కంటికి ఏమైనా చత్వారం ఉందా, కంటికి దోషం ఉందా అని అడిగారు. లేదండి, నా కళ్ళు చాలా కండిషన్లో ఉన్నాయి. మరి తుకారాం అయిన నేను భజన చేస్తున్నాను, ఆ విఠల విఠల్ 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 ఆ విఠలేశ్వరుడు ఇక్కడికి వచ్చి మనతో పాటు నృత్యం చేశాడయ్యా, నువ్వు ఎందుకు గమనించలేదంటే, ఏమో స్వామి అన్నాడు. అసలు నువ్వు ఎందుకు ఉన్నావు? నువ్వు అయితే నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు? నువ్వు ఒక్కడివి అంటే, లేదు నేను ఉన్నది మీరు కూర్చున్నారే చాప, ఆ చాప నాది, దాని కొరకై వెయిట్ చేస్తున్నాను అన్నాడు. చూచారా, తుకారాంకు చాప తెచ్చేశాడు. ఆయన లేచేస్తే కదా, ఆయన వెళ్ళిపోతే కదా చాప తీసుకోవాల్సింది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? తుకారాం గారు విఠల్ 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 జై జై విఠల్ జై జై విఠల్ భయం చేస్తుంటే, ఆ నామం చేస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు? చాప 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 జపం చేస్తున్నాడు. ఇట్లా ఉంటాయండి భక్తి లేని భజన, ఇట్లా ఉంటాయి. కాబట్టి మనిషి ఒక చోట, మనస్సు ఒక చోట. మనిషి ఒక చోట ఉంటాడు, మనస్సు ఒక చోట ఉంటుంది. ఇక్కడ గుడి దగ్గర ఉన్నట్లే ఉంటాడు, గుడిలో కొబ్బరికాయ కొడుతున్నట్టు ఉంటాడు. ఊరిలో వ్యాపారం ఎంతవరకు వచ్చిందో, ఆ వ్యాపారం వాడు ఏం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు. భక్తి ఇక్కడ కాదు, భక్తి అక్కడ ఉంటుంది, శరీరం మాత్రం ఇక్కడ ఉంటుంది. దీనివల్ల ప్రయోజనం ఏమిటండి? కాబట్టి ఏం చేయాలి? మనస్సును కలపాలి, భక్తికి మనస్సును జోడించాలి. ఎత్తు వైర్ అని ఒకటి ఉంటుంది, ఫేస్ వైర్ అని ఉంటుంది. ఈ రెండు ఉన్నప్పుడే లైట్ వెలుగుతుంది. కాబట్టి ఎత్తు ఫేస్ ఏ విధంగా అవసరమో ఒక లైట్ వెలగటానికి, జ్ఞానప్రకాశం వెలగటానికి భక్తి శ్రద్ధ ఈ రెండు కూడా అవసరము. భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఈ రెండు అవసరము. ఈ రెండు ఉన్నప్పుడే ఏ విధంగా ఒక లైట్ వెలగాలంటే ఎర్త్ ఫేస్ రెండు కూడా అవసరమో, అదే విధముగా భక్తి శ్రద్ధ ఈ రెండు ఉన్నప్పుడే జ్ఞానప్రకాశము అనే లైటు వెలుగుతుంది. ఇది కాబట్టి భక్తి లేని భజన భగవంతుడు స్వీకరించడు. కాబట్టి ఆ తుకారాం ఏం చేస్తున్నాడు? చక్కగా భజన చేస్తుంటే ఈయన చాప చాప అన్నాడు. కాబట్టి అటువంటి భజన చేసి కూడా వ్యర్థమే. ఇక మరొక కథ, అంధ పరంపర. ఏం పరంపర? అంధ పరంపర. చక్కగా దీని యొక్క విశేషం తెలుసుకుందాం. ఒకడు ఎలా చేస్తే రెండోవాడు అలా చేస్తుంటాడు. చూడండి, ఇప్పుడు అంధ పరంపర గుడ్డిగా అంటారు, గుడ్డిగా అనుసరిస్తుంటారు. కొన్ని అనుకరణ అంటారు, గుడ్డిగా అనుకరణ. చూడే, ఎవడన్నా గుండు ఇట వచ్చా జుట్టు కత్తిరించుకున్నాడు అనుకో, తక్కినోళ్ళు కూడా అట్నే కత్తిరించుకున్నాడు. ఒకడు ఏదో విధంగా సగం ప్యాంట్ వేసుకున్నా అదే వేసుకుంటారు. అది ఒక అంధ పరంపర. ఎందుకు అనే ఆలోచన లేకుండా పోతుంది అంధ పరంపర. ఈ అంధ పరంపర ఇప్పుడు ఒకడు ఏదో రూట్లో దారిలో పోతున్నాడు, వాడు కూడా అట్లా పోతే అసలు అక్కడ ఏమిటో తెలుసుకోకుండా అంధ పరంపర పనికిరాదు అంటున్నాడు. దీనికి ఒక చిన్న కథ ఉంది, ఆ కథను వివరించుకుందాం. ఒకానొక సాధువు గారు సముద్ర స్నానానికని వెళ్ళాడు. ఒకానొక సాధువు గారు సముద్ర స్నానం చేయాలని చెప్పి వెళ్ళాడు. సముద్ర స్నానం చేయాలని సంకల్పం మంచిదే, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతని దగ్గర కమండలం ఉంది. ఏముంది? కమండలం ఉంది. సాధువుల దగ్గర కమండలం ఉంటుంది. కమండలం అంటే ఒక పట్టుకొని నీళ్ళ మాదిరి చెమ్ము మాదిరి ఉంటుంది అంతా. ఆ కమండలము బయట పెట్టి స్నానానికి వెళ్తే వచ్చే లోపల ఎవరన్నా కొట్టుకొని పోతే ఏం రామరాజ్యం కాదు కదా, ఎవడన్నా దొంగలిస్తాడేమని చెప్పి ఆలోచించి ఆయనకు ఒక ఆలోచన తట్టింది. ఎవరికి? ఆ సాధువు గారికి.
ఏమి ఆలోచన తట్టింది చెప్పమంటారా? ఒక చోట గుంట తీశాడు, ఒక చోట గుంట తీసి కమండలం అందులో పెట్టి మూసేశాడు. మూసిన తర్వాత మళ్ళీ గుర్తు కోసం ఏం చేశాడు, ఒక లింగం మాదిరి చేశాడు. ఏం చేశాడు? ఒక లింగం మాదిరి చేశాడు. గుర్తు కోసం వెళ్ళి స్నానం చేయటానికి వెళ్ళాడు. ఈ రహస్యము ఇంకొక భక్తుడు చూశాడు. అసలు విషయం తెలియదు వాడికి. ఆయన ఎందుకు